వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి సిలబస్లో పేపర్ 2లో అడుగుతున్నటువంటి 3 కీలకమైనటువంటి టాపిక్స్ ఏంటి అని అంటే, ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎండోమెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి యాక్ట్స్ రిలేటెడ్ సమాచారాన్ని అంతా మనం నేర్చుకోవాలి. సో దీని ద్వారా ఎగ్జామ్లో మీకు సిలబస్లో 10, 11, 12కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ అవుతాయి. సో ఈ వీడియో ద్వారా ఈ ఎండోమెంట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి యాక్ట్ అది రావడానికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ఉద్యోగాలకి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ని పొందవచ్చు. ఈ క్లాసెస్ని ఎవరైతే హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టంలో ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి వారు ఉన్నారో వారితో టీచ్ చేయించడం జరుగుతూ ఉంది. ఏదైతే రామాయణం, మహాభారతం, భాగవతం ఇలా హిందూ ఫిలాసఫీకి సంబంధించినటువంటి క్లాసెస్. ఇక మీరు ఈ క్లాస్ ద్వారా ఎండోమెంట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి యాక్ట్ రిలేటెడ్గా జరిగినటువంటి అప్డేట్స్ ని గురించి యాక్ట్ ఎలా వచ్చింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి క్లాసెస్ కోసం ఐకాన్ ఇండియాని ఫాలో అవ్వండి. సో మనం ఏమని అంటున్నాము అని అంటే, ఎండోమెంట్ జాబ్లో అత్యంత కీలకంగా సిలబస్లో అడిగినటువంటిది యాక్ట్. ఆ యాక్ట్ 1987లో వచ్చినటువంటి యాక్ట్ చట్టం. సో ఈ చట్టాన్ని మనము ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయ చట్టము అని అంటున్నాం. సో ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ చట్టము అని నేను సింపుల్ గా రాస్తా ఉన్నా, కానీ దీని పూర్తి పేరు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ చట్టం. సో ఈ ధర్మాదాయ చట్టం ఏ ఇయర్ అని అంటున్నాము? 1987లో రావడం జరిగినది. ఈ చట్టం ఎలా వచ్చింది అనేది తెలుసుకుంటే మీకు బేసిక్ గా దీనికి సంబంధించిన ఇంట్రొడక్షన్ లో ఒక క్లారిటీ అనేది ఉంటది. అలాగే ఈ ప్రాథమిక సమాచారం కూడా ఇంపార్టెంట్. చట్టం గురించి మనం క్లియర్ గా చదవబోతా ఉన్నాం కాబట్టి దాని రిలేటెడ్ గా ఫస్ట్ దాని బిగినింగ్ పరిచయం అనేది తెలుసుకోవాల్సి ఉంటది. సో ఈ ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ చట్టంని మనం పూర్తిగా ఏమని పిలుస్తా ఉన్నాము అని అంటే, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయ చట్టంగా పిలవడం జరుగుతోంది. ఇయర్ 1987. సో మరి ఈ చట్టానికి సంబంధించి ఈ చట్టం రావడానికి కారణం ఏంటి? ఇంతకుముందు చట్టాలు లేవా అని అంటే ఉన్నాయి. సో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1966 యాక్ట్ ఒకటి ఉందండి. ఎప్పుడు అని అంటే 1966 చట్టం అనేది ఉన్నది. సో ఈ 1966 చట్టమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ఈ ధర్మాదాయ చట్టము 1966 ఉంది. దీనితో పాటు మరొక ఇంపార్టెంట్ చట్టం ఉంది, అదే తిరుమల తిరుపతి దేవస్థాన చట్టము అని అంటున్నాం. ఏమని అంటున్నాం? తిరుమల తిరుపతి దేవస్థాన చట్టము అనేటువంటిది ఒకటి ఉంది. సో ఇలా ఈ దేవస్థాన చట్టము అనేది ఎప్పుడు వచ్చింది యాక్ట్ అని అంటే 1979లో వచ్చిందండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ చట్టం ఫస్ట్ 1966 ఉండే, అలాగే దీనితో పాటు తిరుమల తిరుపతి దేవస్థాన చట్టం 1979 ఉండే. ఈ రెండు చట్టాలను బేస్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయకి సంబంధించి, మత సంస్థలకి సంబంధించి, దీనితో పాటు ధార్మిక అంశాలకి సంబంధించినటువంటి పరిపాలన కొనసాగుతూ ఉండే. సో ఏమనంటున్నాం? పరిపాలన అనేది కొనసాగుతూ ఉండేది. సో అయితే ఈ పరిపాలన కొనసాగుతున్నది ఇక్కడ 1979 తిరుమల తిరుపతి దేవస్థాన చట్టం, అలాగే 1966లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ చట్టం. సో ఈ రెండింటి పైన ప్రజలు కొన్ని సూచనలు చేశారు. ఎవరు? ప్రజలు సూచనలు చేశారు. ఏమని సూచనలు చేశారు అని అంటే, ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మతపరమైనటువంటి అంశాలకు, లౌకికపరమైనటువంటి అంశాలకు అనుగుణంగా లేవు అని చెప్పేసి ప్రజలు సూచనలు చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, ఒక కమిటీని నియమించడం జరిగింది. ఎవరితో అనంటే, హైకోర్టుకి సంబంధించినటువంటి న్యాయమూర్తి, రిటైర్డ్ న్యాయమూర్తి అయినటువంటి ఎవరితో ఈ కమిటీని నియమించింది అని అంటే, చెల్లకొండయ్య. ఎవరితో? చెల్లకొండయ్య గారి అధ్యక్షతన
ఈ చెల్లకొండయ్య గారు ఎవరు అని అంటే రిటైర్డ్ జడ్జి గా ఉండే అప్పటికే. సో ఈ రిటైర్డ్ జడ్జి గారి అధ్యక్షతన ఏం చేసినది అని అంటే కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీని ఎందుకు ఫామ్ చేశారు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మతపరమైనటువంటి అంశాలు, ధార్మికపరమైనటువంటి అంశాలు, దేవాదాయపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని నిర్వహించేందుకు కమిటీగా మీరు నియమించబడ్డారు కదా, మీరు కొన్ని సూచనలు చేయండి, మీరు ఇచ్చే సూచనలు మేము తీసుకుంటాము అని చెప్పేసి ఇక్కడ ఈ సూచనల కోసం చెల్లకొండయ్య కమిటీ అనేది వచ్చింది. ఈయన రిటైర్డ్ జడ్జి అప్పటికి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1987కి సంబంధించి వచ్చినటువంటి చట్టం ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం 1987 ఏదైతే ఉందో ఆ చట్టానికి సంబంధించి ఏ కమిటీ వచ్చింది ఆ చట్టాన్ని తీసుకొచ్చే క్రమంలో అన్నప్పుడు చెల్లకొండయ్య కమిటీ వచ్చింది అని చెప్పాలి. ఈ కమిటీ ఏం చేసింది అని అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మతపరమైనటువంటి అంశాలలో దేవాలయాలకి సంబంధించి ధార్మిక అంశాలను స్టడీ చేసి ఈ కమిటీ స్టడీ అనంతరం రిపోర్ట్ని ఇచ్చింది. ఎప్పుడు రిపోర్ట్ని ఇచ్చింది ఈ కమిటీ అని అంటే 28/2/1986లో కమిటీ చెల్లకొండయ్య కమిటీ అనేది రిపోర్ట్ ఇచ్చింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ రిపోర్ట్ లో కమిటీ ఏం చెప్పింది అని అంటే మతపరమైన దేవాదాయ ధర్మాదాయకి సంబంధించినటువంటి పలు సూచనలు చేసింది. ఈ సూచనలో ప్రధానమైనటువంటివి ఏంటి అని అంటే ట్రస్టీలు ఉండే. ఏంటి అని అంటే దేవాలయాలకి సంబంధించి ట్రస్టీ అనేది ఉండేది. సో ఈ ట్రస్టీలు ఏవైతే ఉన్నాయో ఇందులో వారసత్వము అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. సో ఈ వారసత్వంలో అర్చకులకి కానీ ఇతరులకి కానీ వారసత్వము అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది, దాన్ని తొలగించాలి అని చెప్పింది. అలాగే దీనితో పాటు మిరాసీదారులు ఎవరైతే దేవాలయాలకి సంబంధించి దేవాలయాలలో వర్క్ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారిని ఇక్కడ మిరాసీదారులు అనేది పర్షియా పదం. ఈ మిరాసీదారులకి సంబంధించి అర్థం ఏమిటి అని అంటే వారసత్వము అని దీని అర్థం అండి. సో వారసత్వ హక్కు, వారసత్వము అనే దాన్నే మిరాసీదారులు అని అంటారు. ఇది పర్షియా పదం అండి. సో ఇప్పుడు ఈ పర్షియా పదానికి సంబంధించి మిరాసీదారులు వారసత్వం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వీరికి సంబంధించి హక్కులను తొలగించాలి అని చెప్పేసి ఈ చెల్లకొండయ్య కమిటీ చెప్పినది. సో ఇలా చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ప్రీవియస్ గా ఉన్నటువంటి 1966కి సంబంధించి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చట్టం 1979 ఏవైతే ఉన్నాయో వీటిని రీప్లేస్ చేస్తూ ఇక్కడ ఏం చేసినవి అని అంటే కొత్త చట్టాన్ని తీసుకొచ్చినవి. ఆ చట్టాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తా ఉన్నాము అని అంటే ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం 1987 అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. ఇలా చట్టం అనేది వచ్చింది. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు గెజెట్ గా ప్రకటించబడింది అని అంటే 4/4/1987లో ఈ చట్టం అనేది గెజెట్ గా ప్రకటించడం జరిగింది. సో ఇలా గెజెట్ గా ప్రచురించబడింది. ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు సీఎం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరున్నారు అని అంటే నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు. అలాగే ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు గవర్నర్ గా ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అని అంటే మణిశంకర్ గారు ఉన్నారు. ఎవరు అని అంటే గవర్నర్ గా ఎవరున్నారు అని అంటే ఇక్కడ మణిశంకర్ గారు ఉన్నారు. సో అలాగే దీనితో పాటు ఇదే టైంలో రాష్ట్రపతిగా ఎవరున్నారు అని అంటే జైల్ సింగ్ గారు ఉన్నారండి. ఎవరు అని అంటే జైల్ సింగ్ గారు ఉన్నారు. సో ఇలా ఈ చట్టానికి సంబంధించి గవర్నర్ గారు చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత పరిశీలన కోసం పంపితే పరిశీలించి గవర్నర్ గారు దీన్ని రాష్ట్రపతి జైల్ సింగ్ గారికి పంపించారు. సో ఇలా జైల్ సింగ్ గారు ఆమోదం తెలిపారు. గవర్నర్ గారి ఆమోదం తర్వాత
ఇక్కడ ఎన్టీఆర్ గారు ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి టైంలో చీఫ్ మినిస్టర్ గా ఈ చట్టం వచ్చింది. అదే 1987 చట్టం ఈ ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయ చట్టం 1987 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ చట్టం వచ్చింది. మరి ఈ చట్టంలో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు అని అంటే, సో ఈ చట్టంలో ప్రస్తావించినటువంటి అంశాలకి సంబంధించి ఒకటి ఇక్కడ ట్రస్టీలు కానీ అలాగే వీరితో పాటు ఈ మిరాసీదారులకి సంబంధించినటువంటి హక్కులను తొలగించారండి. మిరాసీదారుల వారసత్వ హక్కులను తొలగించారు. వారసత్వ హక్కుల తొలగింపు అనేది జరిగింది. ఇక ఈ ట్రస్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ట్రస్టీలకి సంబంధించి ట్రస్టీలలో అప్పటి వరకు మహిళల భాగస్వామ్యం లేదు. ట్రస్టీలలో మహిళలు ఇక్కడ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగినది. అంటే ట్రస్టీలు దేవాలయాలను నడిపేటువంటి ట్రస్టీలు ఏవైతే ఉంటాయో అవి వ్యక్తుల ద్వారా కాక ట్రస్టీల ద్వారా నడపాలి. అందులో వారసత్వం ఉండకూడదు. అలాగే ఆ ట్రస్టీలలో మహిళలు కూడా మెంబర్స్ గా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగినది ఈ చట్టం ద్వారా. ఇక నెక్స్ట్ ఈ చట్టానికి సంబంధించి మరొక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే దేవాలయాల నిర్వహణ అనేది ఏదైతే ఉన్నదో ఈ దేవాలయాల నిర్వహణ కోసం ఈ నిర్వహణలో భాగంగా దేవాలయ భూములను వేటిని అని అంటున్నాం దేవాలయ భూములను ఎవరికి అనంటే ఎవరైతే దేవాలయాల కోసం సేవ చేసేవారు ఉన్నారో ఈ సేవ చేసే వారికి ఇవ్వడం జరిగింది. చేసేవారికి ఇవ్వడం జరిగినది. సో ఇలా ఇచ్చినటువంటి ఈ భూములు అన్యాక్రాంతం ఆక్రమణలకి గురైనప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇలా ఈ భూములకి సంబంధించి అన్యాక్రాంతం చేశారు. అంటే దేవాలయానికి సేవ చేస్తున్నాము అని చెప్పేసి భూములను తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినటువంటి వాటిని గుర్తిస్తే వాటిని రిటర్న్ తీసుకోవచ్చు అని కూడా ఈ 1987 చట్టం చెప్పింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనితో పాటు ఎవరైతే నిజంగానే దేవాలయానికి సేవ చేస్తూ పేదలుగా ఉంటూ ఆ భూములను కౌలుకు పొందారో వారు ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పింది. సో నిజమైన పేదలు భూములను కొనుగోలు చేయవచ్చు. భూముల కొనుగోలు ఏ భూములు ఇవి దేవాలయ భూములు. దేవాలయ భూముల కొనుగోలు చేయవచ్చు అని చెప్పింది. ఏం చెప్పింది కొనుగోలు అనేది చేయవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ దీనితో పాటు ఈ దేవాదాయ ధర్మాదాయకి సంబంధించినటువంటి అంశాలను చాలా ట్రాన్స్పరెంట్ గా నిర్వహించేందుకు దేవాలయ భూములు కానీ దేవాలయాలకి సంబంధించినటువంటి వాటిని పరిరక్షించేందుకోసం ఇక్కడ ఈ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఇలాంటి ప్రాంతీయ ప్రదేశాలలో పనిచేయడానికి కమిషనర్లను డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ రీజనల్ కమిషనర్ ఇలాంటి పోస్టులను కూడా దీని ద్వారా క్రియేట్ చేయడం జరిగింది. ఇక ఆదాయం అనేది దేవాలయాలకు ఒకే విధంగా ఉండదు. ఎక్కువ ఆదాయం వచ్చే టెంపుల్స్ ఉంటుంది, తక్కువ ఆదాయం వచ్చే టెంపుల్స్ ఉంటుంది. 5,000 కంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ధర్మాదాయ శాఖకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వనవసరం లేదు అని చెప్పింది. అలాగే అభివృద్ధిలో అలాగే టెంపుల్స్ ఏవైతే అభివృద్ధికి నోచుకోనటువంటివి ఉన్నాయో వాటిని డెవలప్ చేసేందుకు అధిక ఆదాయం ఉన్నటువంటి టెంపుల్స్ ఆదాయం ద్వారా వాటిని డెవలప్మెంట్ చేసేందుకు చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి 1987కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ఈ ధర్మాదాయ చట్టం 1987 చెప్పింది అనేటువంటి అంశాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఈ చట్టం అనేది వచ్చింది. ఈ చట్టం మనకు ముఖ్యమైనటువంటిది. దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అప్డేట్ చేసుకోండి. ఇలాంటి క్లాసెస్ మీకు ఐకాన్ ఇండియా అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ అన్ని కూడా మీ ఎగ్జామ్ కోసం మీరు వినియోగించుకోండి. జస్ట్ 499తో ఈ కోర్స్ని మేము మీకు ఆఫర్ చేస్తా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.